హాయ్ అండి. వర్షాకాలంలో చెక్క తలుపులు, కిటికీలు మూసుకోవు కదా! 5 నిమిషాల్లో దాన్ని ఎలా బాగు చేయాలో కార్పెంటర్ చెప్పిన విషయం. దానికి 50 పైసలు కూడా ఖర్చు ఉండదండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్, యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన కొత్త కొత్త టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. సో మనం ఇలా సమ్మర్లో ఎక్కువగా కరెంట్ బిల్ అయితే వస్తూ ఉంటుంది కదండి. కరెంట్ బిల్ తగ్గించుకునే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. సో మనకి ఎక్కువగా డీ ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్స్లో మనం కర్రీస్ కానీ, ఏదైనా చికెన్ కానీ, మటన్ కానీ పెట్టుకున్నప్పుడు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము. అవి అతికిపోయి ఐస్కి త్వరగా రావు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా. ఇలా అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈజీగా వచ్చే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. మనం బాక్సుల్లో ఏ కర్రీ కానీ, లేదంటే చికెన్ కానీ పెట్టుకున్నా కూడా మనకి వెంటనే రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏ బాక్స్ అయితే పెట్టుకుంటున్నారో ఆ బాక్స్ అడుగున కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్న వెంటనే వచ్చేస్తుంది అనమాట. దీనికి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. మీరు ఏ బాక్స్ స్టోర్ చేసుకున్నా సరే ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాక్సులకి కొద్దిగా అడుగున కోకోనట్ ఆయిల్ని అప్లై చేసామనుకోండి, మనకి ఇలాగా డీ ఫ్రిడ్జ్లో త్వరగా మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్లో మనకి ఎక్కువగా ఇలా మ్యాంగోస్ దొరుకుతూ ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరం కూడా తెచ్చుకుంటూ ఉంటాము. సో మ్యాంగోస్ పచ్చివి త్వరగా పండాలి, మనకి పాడైపోకుండా చక్కగా మంచిగా పండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం మామూలుగా కార్పెంటర్ అవి వేయకుండా చక్కగా మనం ఇలాగ వరిగడ్డి కానీ ఏది అవసరం లేదండి. కొంచెం పంటకు వస్తే చాలు, కాయలు ఈ విధంగా పెట్టేసుకుంటే చక్కగా మనకి 2 డేస్లో కాయలన్నీ కూడా చక్కగా పండిపోతాయండి. ఒక అట్ట పెట్టి తీసుకొని దాని అడుగున ఇలాగ పేపర్స్ పెట్టేసుకొని కాయల్ని ఈ విధంగా సర్దుకోవాలి. దానిపైన కూడా ఈ విధంగా కాయలన్నీ పెట్టేసుకొని లాస్ట్ వరకు కూడా ఇలాగ లేయర్స్ పెట్టుకుంటూ, అంటే పేపర్ని పెట్టుకుంటూ చక్కగా కాయలు పెట్టుకుంటూ ఈ విధంగా రావాలి. పైన ఈ విధంగా మూత పెట్టేసుకొని చక్కగా ఇలా పక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కాయలు అనేవి నలిగిపోకుండా ఉంటాయి, చక్కగా పండిపోతాయి అనమాట. సో మనం ఎక్కడికైనా స్టోర్ చేసి పంపించాలన్నా, లేదంటే మన ఇంట్లో ఈ విధంగా కాయలు త్వరగా పండాలన్నా కూడా ఇలా పండిన తర్వాత కాయలన్నీ తీసుకొని మళ్ళీ మామూలుగా పెట్టేసుకున్నాం అనుకోండి, కుళ్ళిపోకుండా మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి అనమాట. మనం ఎక్కడికైనా స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా పంపించుకున్నాం అనుకోండి, కాయలు అనేవి చక్కగా నలిగిపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ఈ విధంగా పైన కూడా ఒక పేపర్ పెట్టేసి మూత పెట్టుకొని ఒక 1 డే కానీ 2 డేస్ కల్లా మనకి ఇలా కాయలు అనేవి పండిపోతాయండి. నేను ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక ప్లాస్టర్ అనేది ఈ విధంగా వేసుకుంటున్నాము. సో ఈ విధంగా చూశారు కదా, ఇలా ఒక 1 డే కానీ 2 డేస్ కానీ ఇలా ఉంచేస్తే చక్కగా పండిపోతాయి. తర్వాత తీసుకొని మనం మామూలుగా ఏదైనా ఒక రైస్ బ్యాగ్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కాయలు అనేవి నలిగిపోకుండా, కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అన్నమాట. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. ఇంట్లో పిల్లలవి ఓల్డ్ అయిపోయినవి టీ షర్ట్స్ కానీ ఇలా పాతవి ఉంటాయి కదండి, అది ఒకటి తీసుకుని ఈ విధంగా తిరగలు తీసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా వేసేసుకొని ఇలా ఈ కవర్ని తీసుకెళ్ళి, అంటే ఈ క్లాత్ని తీసుకెళ్ళి మనం మిక్సీ పైన వేసేసుకున్నాం అనుకోండి, మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూనే ఉంటాము. ఇలా మిక్సీలో పైన మనకి ఎంతో డస్ట్గా ఇలాగ డస్ట్ అయితే పడుతూ ఉంటుంది. సో ఎటువంటి డస్ట్ లేకుండా, దుమ్ము పడకుండా చక్కగా మనకి ఇలా చట్నీ పట్టుకున్న, మసాలాలు పట్టుకున్న వెంటనే తుడిచేసుకుని ఈ క్లాత్ వేసేసుకున్నాం అనుకోండి, మిక్సీ అనేది మనకి ఎక్కువగా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇంకా డస్ట్ కూడా పడకుండా నీట్గా ఉంటుందండి. ట్రై చేయండి. పడేసే వాటితో ఈ విధంగా మనం ఒక మిక్సీ కవర్ లాగా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఎగ్స్ అయిపోయిన తర్వాత అట్టల్ని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి. ఎగ్స్ అట్టల్ని నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నటువంటి ఈ ఎగ్స్ అట్ట పైన మన
దోసలు పోసుకున్న తర్వాత దోస పెనాన్ని వెంటనే మనం కడిగేసామనుకోండి పాడైపోతుంది. సో ఎక్కువగా మనం నాన్ స్టిక్ పెనాన్ని కడగకూడదండి, క్లాత్ పెట్టి తుడుచుకోవాలన్నమాట. సో దానికి కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎగ్జాక్ట్ పైన ఇలా దోస పెనాలు పెట్టేసుకుంటే కొద్దిగా గొప్ప ఆయిల్ కారిన ఫ్లోర్ నిండా అవ్వకుండా దానికి అవుతుంది. అది పారేసి ఇంకోటి పెట్టుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వంటగదిలో మరి వంట చేస్తూ ఉంటాం కదా. ఇలా వంట చేస్తున్నప్పుడు మనకి అరికాళ్ళు మంటలు కానీ, అరికాళ్ళు వాపులు కానీ, ఇలా పగుళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. నడవటానికి కూడా చాలామందికి కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి ఇంట్లో న్యాచురల్గా ఒకసారి ఈ ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఆనియన్ తీసుకొని రౌండ్గా కట్ చేసేసుకొని ఇలా అరికాలి పెట్టేసి ఒక ప్లాస్టర్ వేసేసుకోవాలి. ప్లాస్టర్ వేసేసుకొని సాక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది. ఒక నైట్ అంతా ఇలా ఉంచేస్తే మార్నింగ్ కల్లా చక్కగా మనకి రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా క్రమేణా చేస్తూ ఉంటే కాళ్ళు నొప్పులు కానీ, అంటే అరికాలు మంటలు కానీ, అరికాలు వాపులు కానీ, ఇలా పగుళ్ళు కానీ అంతా కూడా తగ్గిపోతుందనమాట. ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఇలా ఆనియన్ పెట్టడం వల్ల వాపుల్ని, నొప్పుల్ని, మంటలను కూడా తగ్గిస్తుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లోనే న్యాచురల్గా ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే 100% వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం కదా. ఒకరి హెల్ప్ లేకుండా మనం ఈజీగా మనమే ఇలా బాత్రూమ్ కడిగేయాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 స్పూను సర్ఫ్ తీసుకోవాలండి, 1 స్పూను బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ పదార్థాల్లో మనం కొంచెం, అంటే ఈ పౌడర్లో కొంచెం హాట్ వాటర్ పోసేసుకోవాలండి. హాట్ వాటర్ పోసుకున్నా ఓకే, లేదంటే ఇక్కడ మనకి ఈ పౌడర్ అనేది అక్కడక్కడ ఇలా చల్లేసి తర్వాత హాట్ వాటర్ని అక్కడక్కడ అప్లై చేసేసామనుకోండి, ఒక బ్రష్ కానీ లేదంటే కొబ్బరి చిప్పలు కానీ తీసుకొని ఇది మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసామనుకోండి, ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ, ఇలా మన చుట్టూరు ఉన్నటువంటి క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోతుంది అనమాట. దీనిలో బ్లీచింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువగా కెమికల్ లేదండి. చాలామంది కూడా మరి నిమ్ము ఉన్న పేషెంట్స్ కానీ, అలానే ఆస్తమా పేషెంట్స్ కానీ ఇలాగ బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి కెమికల్ ఇవి వాడాలంటే వాళ్ళకి భయంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఈ రెండు చాలండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఒక 1 అవర్ పాటు ఆ వాటర్ అంటే ఆ పౌడర్ని చల్లేసి అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. చూశారు కదా, అసలు ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఎంత డస్ట్ ఉన్నా కూడా, క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చూశారు కదా, బాత్రూమ్ అంతా కూడా ఈ విధంగా చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలాగ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుంది. పౌడరు మామూలుగా మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికే కాదండి, సింక్ బేసిన్స్ కానీ, కిచెన్ సింక్ కానీ, బకెట్స్ కూడా ఫ్లోరైడ్ వాటర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా బకెట్స్ కూడా బాగా పాకుడు పట్టేసి డస్ట్ పడుతూ ఉంటాయి. ఈ వాటర్ పెట్టి చక్కగా బకెట్స్ కడిగినా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. అలానే మనకి బాత్రూంలో ఉన్నటువంటి ట్యాప్స్ కూడా చక్కగా ఈ వాటర్ పెట్టి కడిగేసామనుకోండి మెరిసిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ విధంగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ పొడి చల్లితే చాలండి, కాస్ట్ లేకుండా క్లీనింగ్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఎక్కువగా వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కర్రీ చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సొరకాయలు అనేవి బారినట్లుగా, ఎండిపోయినట్లుగా ఉంటూ ఉంటాయండి. సో అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అంతా కూడా సొరకాయకి ఈ విధంగా అప్లై చేసేసి మనం బయట ఉంచుకున్నా పర్లేదు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదండి. మనకి సొరకాయ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడు ఈ విధంగా సొరకాయలు తెచ్చుకున్న ఫ్రిడ్జ్లో పెట్టకుండా, సో ఈ విధంగా బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కొద్దిగా కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ అప్లై చేస్తే చాలండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా ఎక్కువగా సమ్మర్లో కానీ, వర్షాకాలంలో కానీ ఎక్కువగా మనకి ఈ విధంగా డోర్లు అనేవి ఇలా వేయటానికి త్వరగా పడవు, అంటే లాక్ వేయడానికి త్వరగా పడదు. ఎందుకంటే డోర్ మూసుకుపోకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది.
రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఎలా అంటారా? సో ఒక క్యాండిల్ తీసుకొని ఈ విధంగా డోర్ సైడు ఈ విధంగా కొద్దిగా ఇలా మసాజ్ చేసినట్లుగా, అంటే కొంచెం కొవ్వొత్తు పెట్టి ఈ విధంగా మనం రుద్దుతూ ఉన్నామనుకోండి, కొంచెం మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందనమాట. ఇలా డోర్ వేయడానికి చక్కగా సులువుగా మూసుకుంటుందనమాట. ఇలా మనం చక్కగా ఇంట్లోని ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయొచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి. హోటల్ స్టైల్లో మనకి దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ చక్కగా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను దోసపిండికి ముందుగా చెప్తున్నానండి కొలతలు. ఇలా ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. ఇలా ఈ రైస్లోనే కడిగేసిన తర్వాత ఒక 1 స్పూను మెంతులు, 1 స్పూను అటుకులు, 1 స్పూను కందిపప్పు వేసుకున్నాను. ఇలా వేసేసుకుని చక్కగా మనం పిండి పట్టుకుంటే మనకి హోటల్ స్టైల్లో దోశ కానీ ఇడ్లీ కానీ ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. సో మీరు మీ దగ్గర మినపగుళ్ళు ఉన్నాయనుకోండి, మినపగుళ్ళు 1కి 2 పోసుకొని, అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ పోసుకొని మనం చక్కగా నానబెట్టేసుకున్నాం అనుకోండి. ఇలాగా మినపగుళ్ళల్లో 1 స్పూను అటుకులు, 1 స్పూను మెంతులు వేసేసుకుంటే చక్కగా పిండి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీకు వేసి చూపిస్తున్నాను చూడండి, దోశలు ఎంత చక్కగా వచ్చాయో. హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. పాలు మనం ఈ విధంగా ఒక్కోసారి స్టవ్ పైన పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. అవన్నీ కూడా పొంగిపోయి మరి స్టవ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఒక గిన్నెలో మనం ఈ విధంగా పాలు పోసి రైస్ ఇలాగా పెట్టినప్పుడు, రైస్ కానీ పాలు కానీ టీ కానీ పెట్టుకున్నప్పుడు ఒక బరువు లాంటిది గెరిటి పెట్టేసామనుకోండి, అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి. సో ట్రై చేయండి. మంట కూడా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది, పైకి పొంగిపోకుండా ఉంటాయి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.